ఈ రోజు సండే స్పెషల్ మా ఇంట్లో చింత చిగురు చికెన్ చేస్తున్నాము. నేను ఎలా చేస్తున్నా మీరు చూసి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చింత చిగురు చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 పెద్ద సైజ్ ఆనియన్, 5 పచ్చిమిర్చి, పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, సాల్ట్. చింత చిగురు చికెన్కి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులోకి ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి కలుపుకుందాం. పుదీనా వేగింది కదండి. ఇప్పుడు 4 లవంగాలు వేసుకుందాం. 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి కలుపుకుందాం. చూసారు కదండి ఎలా బ్రౌన్ కలర్లో వేగాయో. చూసారు కదా అన్నీ చక్కగా వేగిపోయినాయి. కొంచెం గరం మసాలా పౌడర్, అన్నీ వేగినాక చికెన్ వేసేసుకుందాం. అన్నీ ఒకసారి ఇలా కలుపుకుందాం. సిమ్లో పెట్టుకొని మొత్తం వేగనివ్వాలి. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ ఒకసారి కలుపుకుందాము. 20 మినిట్స్ అయినాక ఒకసారి కలుపుకుందామండి చికెన్ని. 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. వేసుకొని ఒక స్పైసీగా చింత చిగురు చికెన్ కాబట్టి స్పైసీగా తినేవాళ్ళు 2.5 స్పూన్స్ కారం వేసుకోవచ్చు. నార్మల్గా తినేవాళ్ళు అయితే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. మనము కారము 2.5 స్పూన్స్ వేసుకున్నామండి. చింత చిగురు కాబట్టి, పులుపు కాబట్టి, పులుపు కోసమని కొంచెం స్పైసీగా ఉండాలని 2.5 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. నార్మల్గా అయితే 2 స్పూన్స్ సరిపోతుంది 1/2 kg చికెన్కి. కారం వేసి కొంచెం వేగినాక ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. బాగానే ఉంటుంది. వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందాం. చింత చిగురు ఇట్లా క్రష్ చేసి కాడలు మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్నగా చేసుకొని చికెన్ దగ్గరకు వచ్చినాక వేసుకోవాలి. ఈ టైంలో వేస్తేనే ముక్కకి బాగా పట్టి టేస్ట్ అనేది వస్తుంది. పులుపు అనేది కూడా చాలా బాగుంటుంది. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాలు, 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకుందాం. కలుపుకుంటున్నాం. కొంచెం కొత్తిమీర. మన చింత చిగురు చికెన్ కర్రీ రెడీ. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. అట్లా ఆయిల్ పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. తింటే ఇంకెంతో ఎలా ఉంటుందో. ఈ చింత చిగురు సీజన్లో మీరు కూడా ఇలా రెడీ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం.